ఉదయం 9:30 బయట ఇంత రెడీ అవుతామేమో. బయట ఒక లుంగి కట్టుకుని తిరుగుతూ ఉంటా. మనంతా ఊర్లో అదే. నేను అంతే. ఎప్పుడు వచ్చావు? మొన్నే వచ్చా. బాగా చేస్తున్నావు. ఈ మధ్య టీవీలో కనపట్లేదు అంటాడు. ఎప్పుడు చూసినా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఊరు వెళ్తే ఇదే కాల బాగుంది బాగా చేస్తున్నా ఈ మధ్య కనిపించలేదేందమ్మా అని అంటారు. అదేంటి బాగా చేస్తున్నా బాగుందన్నా మళ్ళీ కనిపించలేదు అంటావేంటి అని. లేదు లేదు చేస్తున్నావు అంటే అవునా సర్లే అని వెళ్ళిపోతున్నాడు. వాడు బాధ వాడు మనం చేస్తున్నాం అని. ఇంకా ఆంటీలు వస్తారు కదా అని అడుగుతారు. ఫస్ట్ మాట్లాడితే ఎంత వస్తాయి అమ్మాయి? నెలకి ఎంత వస్తాయి? మాకు నెలలు లెక్క ఉండవు, రోజులు లెక్క ఉంటాయి. రోజుకి లెక్క అంటే షూట్ ఎంత ఇస్తారు రోజుకి అని అంటాడు. ఏం కొన్నావు? సిటీలో ఏమైనా కొన్నావా? పెద్దగా ఏం ఉండదు, ఈ డ్రెస్సుల ఖర్చులు వాటికే సరిపోతాయి మొత్తం. అంటే వాటికే సరిపోయాడు అయితే ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటావు కానీ అది చేస్తావు అని అంటారు. కారు కొన్నావా? ఇల్లు కొన్నావా? పోనీలే మీ అమ్మోళ్ళ కష్టానికి ప్రతిఫలం ఏది లాస్ట్ లో వెళ్ళే ముందు ఆ మాట వస్తుంది. అప్పటి వరకు అంటనే ఉంటారు. ఎన్నాళ్ళు కష్టపడ్డందుకు ప్రతిఫలం దక్కింది దేవుడి దయ వల్ల. మంది ఏం కష్టం లేదు. అది కూడా ఎప్పుడు అనుకున్నావు ఇంకా లెగిసి ఇట్లా వెళ్ళేటప్పుడు అంటారు అనుకుంటే వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఇగో కూర్చుంటారా, కూర్చున్న దాంట్లో ఒక 20 సార్లు మా అబ్బాయి కూడా ఖాళీ తిరుగుతున్నాడు, నన్నే అంటారు తెలుసా ఇది ఫుల్ కామెడీ చేస్తాను నువ్వు కూడా జరిపోవు వీడి కింద. ఇదేంటి మనకి పాపోతే తీసుకెళ్లి షోలో ఎలా ఉన్నారు చేస్తారా. ఇంక ఇప్పుడు ఎన్ని ఉంటాయో వెళ్ళాక ఆడేంది ఆడు అట్టాడతాడు ఏంది ఇట్ట అంటది అవును నిజంగానే అట్టేనా వాళ్ళేంది వాళ్ళకి ఏమైనా ఉందా వాళ్ళు నిజంగానే అట్టేనా ఇవి అంటే మొత్తం వాళ్ళు క్యూట్ అనిపిస్తారా, వాళ్ళ మీద కోపం కూడా రాదు నాకైతే. అవే ఇమిటేట్ చేస్తా ఉంటాను నేను స్కిప్ తెలుసా. భలే వచ్చి కూర్చుంటారు వరండాలో. ఇంకా బారే ఏమి ఇచ్చినా బారు. ఒక పచ్చడి కోసమో ఉప్పు కోసమో పప్పు కోసమో వస్తారా, లేదా అక్క చక్రాల గిద్దలు ఉన్నాయా అనుకుంటారు. అంటే చక్రాలు ఇలా వస్తారు కదరా చక్రాల గిద్దలు ఉన్నాయా అనుకుంటారు మా ఇంటి. లేదా అక్క పెద్ద అరిసెల కళాయి ఉందా అనుకుంటారు.